హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యాన్షియంట్ హిస్టరీకి ఏమేమి రీసోర్స్ వాడుకోవాలి అండ్ యాన్షియంట్ హిస్టరీని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అండ్ వీడియో లెక్చర్స్ ఏవి చూడాలి అనేది ఈరోజు వీడియో. బేసికల్లీ యాన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా అప్రోచ్ అవ్వాలి. యాన్షియంట్ హిస్టరీతో పాటు ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, సేమ్ అంతే. మీరు ఇఫ్ సపోజ్ యు ఆర్ రీడింగ్ లైక్ గుప్తా పీరియడ్ ఆర్ అశోక పీరియడ్, సో ఫస్ట్ థింగ్ మీరు ఇది చదివిన తర్వాత నేనేమంటానంటే ఆ కల్చర్ ఆ పీరియడ్లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తే కాస్త మీకు లైక్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ హిస్టరీ కదా కాస్త బోరింగ్ టాపిక్ అనిపిస్తుంది కొంతమందికి. బికాజ్ ఆఫ్ హిస్టరీ ఎందుకు బోరింగ్ అనిపిస్తుంది అంటే బేసికల్గా టైం పీరియడ్ని ఎలా మెమరైజ్ చేయాలి, ఈ టైం పీరియడ్స్ని ఎలా గుర్తుంచుకోవాలి, అండ్ బోల్డ్ అండ్ బ్యాటిల్స్ జరుగుతాయి. సో దీనివల్ల మెయిన్ రీజన్ వచ్చి హిస్టరీ బోరింగ్ అనిపిస్తుంది. బట్ మీరు మిడివల్ నిజంగా చెప్తున్నా అది చాలా బోరింగ్ అనిపిస్తుందేమో, కానీ యాన్షియంట్ హిస్టరీ మాత్రం చాలా ఈజీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు యాన్షియంట్ హిస్టరీ చదివినప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా కంప్లీట్ చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసోర్స్ గురించి మాట్లాడుకుందాం. యాన్షియంట్ హిస్టరీకి నేను సజెస్ట్ చేసే రీసోర్సెస్ ఏంటంటే అవర్ పాస్ట్ వన్ అనేది. కొంతమంది క్లాస్ 6th ఎన్సీఆర్టీ నుంచి నోట్స్ అక్కర్లేదు అన్నారు. బేసికల్లీ నేనేమంటానంటే క్లాస్ 6 ఎన్సీఆర్టీ హిస్టరీ ఎన్సీఆర్టీలో నుంచి మాత్రం నోట్స్ మేక్ చేసుకోండి లైక్ 2 రీడింగ్స్ అయ్యాక. అండ్ దాంట్లో వరల్డ్ ఎన్సీఆర్టీలో అయితే 12 చాప్టర్లు ఉన్నాయి. మీరు ఒక చాప్టర్ వచ్చి నాకు తెలిసి లిటరల్లీ చెప్తున్నా 4-5 పేజీలు ఉంటాయి అంతే ఒక చాప్టర్ వచ్చి. సో మీరు ఒక రోజులో 2 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్న 6 రోజుల్లో మీరు ఆ బుక్ కంప్లీట్ చేస్తారు. అండ్ మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, బుక్ కంప్లీట్ చేయడం మ్యాటర్ కాదు, టాపిక్ మీకు అర్థమైందా లేదా అనేదే ముఖ్యం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేసేయండి. ఏంటి అండ్ కంప్లీట్ ద 6th క్లాస్ ఎన్సీఆర్టీ. అండ్ దెన్ ఇంకా స్టాండర్డ్ బుక్ ఏమైనా ఉందంటే ఒకే ఒక బుక్ ఆర్ఎస్ శర్మ యాన్షియంట్ హిస్టరీ బుక్. ఇది సరిపోద్ది యాన్షియంట్ హిస్టరీకి బేసికల్గా. అండ్ దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి యాన్షియంట్ హిస్టరీలో కూడా. సో మీకు ఎక్కువ టైం ఉందంటే మొత్తం చదవండి, లేదు మీకు 1 year టైం మాత్రమే ఉందంటే స్ట్రెస్ ఆన్ దోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ హరప్పన్ ఏజ్, వేదిక్ కల్చర్, ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, దాని మీద మీరు స్ట్రెస్ చేసుకోండి. బట్ లైక్ మీ 2028లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అన్నీ చదవండి, టైం ఉందిగా. అండ్ దిస్ ఈజ్ ద టాపిక్స్. 29 లెసన్స్ ఎన్నో ఉన్నాయి, 29 ఉన్నాయి. సో మీరు దీన్ని ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. డే 1 రోజుకు ఒక చాప్టర్ అయినా ఏదైనా కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి వీడియో లెక్చర్స్. బేసికలీ నేను సజెస్ట్ చేసేది అండ్ నేను ఫాలో అయ్యేది మాత్రం చెప్తాను. మీకు హిందీ కాస్త అంత బాగా కాకపోయినా కాస్త అర్థమయ్యేటట్టు వస్తే మీరు పీడబ్ల్యూ వాళ్ళది ఫాలో అవ్వచ్చు. నేను అదే ఫాలో అవుతున్నాను కాబట్టి. అండ్ మన తెలుగులో అంత బాగా చెప్పేవారు ఉన్నారో లేదో నాకైతే తెలీదు, బట్ నేనైతే తెలుగులో చూడలేదు. నేను వెతికాను తెలుగులో ఏమైనా ఉన్నాయేమో అని, బట్ అంత క్వాలిటీ మీన్స్ చెప్పే విధానం అంత నచ్చలేదు నాకైతే. సో ఇది ఈరోజు వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి, నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ.